మే 5 రాత్రి 7:30కి ఐపీఎల్ స్టేజ్ మీద మరో భారీ యుద్ధం మొదలవబోతోంది. ఒకవైపు ప్లానింగ్, బ్యాలెన్స్తో ముందుకు వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, మరోవైపు యంగ్ ఎనర్జీ, పవర్ హిట్టింగ్తో రెడీగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్లో ఒక్క చిన్న మిస్టేక్ కూడా గేమ్ మొత్తాన్ని తలకిందులు చేయగలదు. ప్రెజర్, స్ట్రాటజీ, ఎగ్జిక్యూషన్ అన్నీ టెస్ట్ అవుతాయి. మరి ఈ హై వోల్టేజ్ క్లాష్లో ఎవరు పైచేయి సాధిస్తారు? ఇదే ఇప్పుడు ప్రతి ఫ్యాన్ మదిలో ఉన్న పెద్ద ప్రశ్న. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, ఈ టీం ఈ సీజన్లో మంచి బ్యాలెన్స్తో కనిపిస్తోంది. కెప్టెన్ అక్షర్ పటేల్ తన ఆల్రౌండ్ గేమ్తో టీంను నడిపిస్తున్నాడు. బౌలింగ్లో కంట్రోల్, బ్యాటింగ్లో స్టెబిలిటీ ఇస్తున్నాడు. ఓపెనింగ్లో కేఎల్ రాహుల్ క్లాస్, కన్సిస్టెన్సీకి సింబల్. ఇన్నింగ్స్ను బిల్డ్ చేస్తూ పెద్ద స్కోర్లు చేయగలడు. అతనితో పాటు పృథ్వీ షా పవర్ ప్లేలో అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తే మ్యాచ్ టోన్ పూర్తిగా మారిపోతుంది. మిడిల్ ఆర్డర్లో నితీష్ రాణా, క్రిస్టన్ స్టబ్స్ ఇద్దరూ టెంపోను కంట్రోల్ చేస్తూ అవసరమైనప్పుడు బౌండరీలు కొట్టగలరు. ఇక డేవిడ్ మిల్లర్ డెత్ ఓవర్లలో ఫినిషింగ్ మాస్టర్. అతని ఒక్క ఇన్నింగ్స్ మ్యాచ్ను ఒక్కసారిగా మార్చేస్తుంది. అశుతోష్ శర్మ లాంటి యంగ్ ఫినిషర్ కూడా ఈ సీజన్లో ఇంపాక్ట్ చూపిస్తూ టీంకు అదనపు బలం ఇస్తున్నాడు. బౌలింగ్లో మిచెల్ స్టార్క్ పవర్ ప్లేలో స్వింగ్తో వికెట్లు తీయగలడు. కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్లలో గేమ్ను టర్న్ చేసే స్పిన్నర్. ముగేష్ కుమార్, లుంగి ఎంగిడి లాంటి బౌలర్లు డెత్ ఓవర్లలో కీలక పాత్ర పోషిస్తారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే, ఈ టీం అంటేనే క్లాసిక్, కాన్ఫిడెన్స్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్టైలిష్ బ్యాటింగ్తో టీంకు స్ట్రాంగ్ స్టార్ట్ ఇస్తున్నాడు. సంజూ సామ్సన్ మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ విన్నర్. ఏ బౌలింగ్ అయినా హ్యాండిల్ చేయగలడు. శివం దూబే పవర్ హిట్టింగ్తో స్పిన్నర్లను టార్గెట్ చేస్తాడు. డెవాల్డ్ బ్రేవిస్ తన 360° షాట్స్తో మ్యాచ్ను ఎంటర్టైనింగ్గా మార్చేస్తాడు. సర్ఫరాజ్ ఖాన్ ప్రెజర్లో కూడా నిలబడగలడు. జేమీ ఓవర్టన్ ఆల్రౌండ్గా బ్యాట్, బాల్ రెండింట్లో ఇంపాక్ట్ చూపగలడు. బౌలింగ్లో నూర్ అహ్మద్ మిస్టరీ స్పిన్తో బ్యాట్స్మన్లను ఇబ్బంది పెడతాడు. మ్యాట్ హెన్రీ తన లైన్ మరియు లెంగ్త్తో కంట్రోల్ ఇస్తాడు. ఖలీల్ అహ్మద్ పవర్ ప్లేలో లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్తో వికెట్లు తీయగలడు. ఈ మ్యాచ్లో కీలక బ్యాటిల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. కేఎల్ రాహుల్ వర్సెస్ మ్యాట్ హెన్రీ టెక్నిక్ వర్సెస్ డిసిప్లిన్ పోరు. శివం దూబే వర్సెస్ కుల్దీప్ యాదవ్ పవర్ వర్సెస్ స్పిన్ క్లాష్. అలాగే రుతురాజ్ వర్సెస్ స్టార్క్ క్లాస్ వర్సెస్ స్పీడ్ పోరు. ఈ చిన్న బ్యాటిల్స్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించగలవు. మిడిల్ ఓవర్లలో ఎవరు గేమ్ను కంట్రోల్ చేస్తారో, డెత్ ఓవర్లలో ఎవరు నర్వ్స్ హ్యాండిల్ చేస్తారో అదే కీలకం అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే, మొత్తంగా చూస్తే సిఎస్కే స్పష్టమైన ఆధిక్యం చూపించింది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్లో 29 సార్లు తలపడగా, అందులో చెన్నై సూపర్ కింగ్స్ సుమారు 19 మ్యాచ్లు గెలుచుకోగా, ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపు 10 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ముఖ్యంగా కీలక సందర్భాల్లో సిఎస్కే తమ అనుభవంతో మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే గత కొన్ని సీజన్లలో డీసీ కూడా పోటీగా నిలుస్తూ కొన్ని ముఖ్యమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా వారి బౌలింగ్ యూనిట్ సిఎస్కే బ్యాటింగ్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టింది. మొత్తంగా చూస్తే హెడ్ టు హెడ్లో సిఎస్కేకి క్లియర్ ఎడ్జ్ ఉన్న ప్రతి మ్యాచ్ కూడా హై వోల్టేజ్ ఫైట్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి 7:30కి మ్యాచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డ్యూ కారణంగా బౌలర్లకు బంతి ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఫీల్డింగ్లో కూడా స్లిప్పరీ పరిస్థితులు వస్తాయి. అందుకే ఇటీవలి మ్యాచ్ల ట్రెండ్ చూస్తే టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుని చేజింగ్ చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో కూడా అదే స్ట్రాటజీ ఉండే అవకాశమే ఎక్కువ. మరియు టాస్ గెలిచిన టీంకు స్వల్ప అడ్వాంటేజ్ ఉండొచ్చు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బ్యాటింగ్ సులభం అవ్వడం వల్ల మ్యాచ్ ఫలితంపై కూడా ప్రభావం చూపించవచ్చు. ఈ మ్యాచ్ జరగనున్న పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. మొదటి కొన్ని ఓవర్లలో కొత్త బంతితో పేసర్లకు స్వల్పంగా స్వింగ్, బౌన్స్ లభించిన తర్వాత పిచ్ సెట్ అయి బ్యాట్స్మన్లకు ఈజీగా మారుతుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు కొద్దిగా టర్న్ దొరికినా పెద్దగా సహాయం ఉండదు. ఇక్కడ 170 నుండి 190 స్కోర్ ఒక పోటీ స్కోర్గా పరిగణించబడుతుంది. కానీ రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం వల్ల బ్యాటింగ్ మరింత సులభమవుతుంది. కాబట్టి చేజింగ్ టీంకు స్వల్ప అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ పిచ్పై రన్స్ రావడం ఖాయం. కానీ బౌలర్లు సరిగ్గా లైన్ మరియు లెంగ్త్ ఎగ్జిక్యూట్ చేస్తేనే మ్యాచ్పై ప్రభావం చూపగలరు. ఈ మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం పూర్తిగా క్రికెట్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సుమారు 29°C నుంచి 33°C మధ్య ఉండొచ్చు. కొద్దిగా హ్యూమిడిటీ పెరగడం వల్ల రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం కనిపించే అవకాశముంది. వర్షం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో మ్యాచ్కు ఎలాంటి అంతరాయం ఉండదు. పూర్తి 40 ఓవర్ల గేమ్ జరిగే అవకాశం ఉంది. గాలి వేగం కూడా సాధారణంగానే ఉండటంతో బ్యాట్స్మన్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. మొత్తంగా చూస్తే క్లియర్ స్కై, హ్యూమిడ్ నైట్, బ్యాటింగ్కు అనుకూల పరిస్థితులు. అంటే ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఈ గ్రౌండ్లో స్టార్ట్స్ విషయానికి వస్తే, గత కొన్ని సీజన్లలో ఇక్కడ ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్లు ప్రధానంగా ఆధిపత్యం చూపించారు. ముఖ్యంగా యాంకర్ రోల్ ప్లే చేస్తూ పెద్ద ఇన్నింగ్స్లు ఆడగల ప్లేయర్స్ ఇక్కడ సక్సెస్ అయ్యారు.
ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ ఇలాంటి పిచ్పై పెద్ద స్కోర్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా క్లాసిక్ స్ట్రోక్స్ తో ఇన్నింగ్స్ ను బిల్డ్ చేయగలడు కాబట్టి కీలకంగా మారవచ్చు. ఇక వికెట్ల విషయానికి వస్తే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు మరియు డెత్ ఓవర్లలో యార్కర్లు వేయగల పేసర్లు ఎక్కువగా ప్రభావం చూపారు. కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ మ్యాచ్ను టర్న్ చేయగలడు. అలాగే మిచెల్ స్టార్క్ మరియు మ్యాట్ హెన్రీ లాంటి పేసర్లు కీలక వికెట్లు తీసే అవకాశముంది. మొత్తంగా చూస్తే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మరియు మిడిల్ ఓవర్ స్పిన్ ఈ గ్రౌండ్లో మ్యాచ్ రిజల్ట్ను నిర్ణయించే ప్రధాన ఫ్యాక్టర్స్గా మారతాయి. ఈ మైదానం గతంలో ఎన్నో గుర్తుండిపోయే మ్యాచ్లకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా హై స్కోరింగ్ థ్రిల్లర్స్, చివరి ఓవర్ల వరకు ఉత్కంఠ రేపిన చేజ్లు ఇక్కడ తరచుగా కనిపించాయి. గత సీజన్లలో 180 నుండి 200 స్కోర్లు కూడా సేఫ్ కాకుండా చేజింగ్ టీంలు డ్యూ సహాయంతో మ్యాచ్ను తిప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్ని మ్యాచ్లలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్లు సెంచరీలు కొట్టి గేమ్ను డామినేట్ చేయగా, మరికొన్ని సందర్భాల్లో డెత్ ఓవర్లలో బౌలర్లు మ్యాచ్ను రివర్స్ చేసిన ఘట్టాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ గ్రౌండ్లో ఆడిన పాత మ్యాచ్లు చూస్తే ఒక విషయము క్లియర్. ఇక్కడ చివరి బంతి వరకు ఫైట్ ఉంటుంది. ఎప్పుడు గేమ్ మారుతుందో చెప్పలేం. మొత్తానికి చూస్తే ఇది యంగ్ ఎనర్జీ వర్సెస్ బ్యాలెన్స్, అగ్రెషన్ వర్సెస్ స్ట్రాటజీ మధ్య క్లాష్. రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నా ప్రెజర్ హ్యాండిల్ చేసే టీంనే గెలుస్తుంది. చివరి ఓవర్ వరకు థ్రిల్ గ్యారంటీ. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి? డీసీ గెలుస్తుందా లేక సిఎస్కే మరోసారి తమ క్లాస్ చూపిస్తుందా?